అరే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకురా బాబు, మాకేమన్నా దూలనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ అంటే నేను చేయమంటే చేస్తావా అని అంటే, నువ్వు సబ్స్క్రైబ్ చేయమంటే చేసుకున్నాం, నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ నువ్వు బెట్టింగ్ ఆడమంటే ఆడలేమా మేము? సో ప్రతి ఒక్కరికి ఎంత అంటే అంత రెస్పెక్ట్ ఉండే, ఒక ఇమ్రాన్ అంటే రెస్పెక్ట్ ఉండే, ఓ బయ్యస్ అని యాదవ్ అంటే రెస్పెక్ట్ ఉండే, ఒక లోకల్ బాయ్ నాని అంటే రెస్పెక్ట్ ఉండే. కానీ ఇప్పుడు దొరికిపోయారు, అందరు నంగనాచి మాటలన్నీ మాట్లాడుతారు. సో ప్లీజ్ అన్న, మీకు చేతులు ఎట్టి దండం పెడతా, చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా రారు, ఇంకా ఇకపైన కూడా ప్రమోషన్ చేయకండి అన్న. వేరే ఉంటాయన్న, ఒక ప్రమోషన్ చేస్తున్నా అంటే ఓ 10 మంది నీ ఫాలోవర్స్కి ఉపయోగపడేటట్టు ఉండాలి, అర్థమవుతుందా? అంతేగాని ఒక 10 మంది జీవితాలు నాశనం చేయాలని చెప్పేసి అనుకోవద్దు. నేను చేయమన్నానా, నేను ఆడమన్నానా అంటే నువ్వు ఆడమనలే, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోమని చేసుకుంటారు కాబట్టి నువ్వు ఆడమంటే ఆడమంటారు, ఆఖరికి నువ్వు పీ తినమన్నా కూడా తింటారు. నేను పచ్చే చెప్తున్నది. నెక్స్ట్ వినయ్ కుయ్య ఇంకా స్వాగి గల్వి లైన్లో ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు రావాలన్నా, ఎందుకంటే బెట్టింగ్ ప్రమోషన్ మీద ఎవరికైనా ఒక రూపాయి వస్తే ఆ రూపాయి తిన్నోడు కూడా ఉరిశిక్ష పడాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకనంటే ఇట్లా ఉరిశిక్ష తీస్తే ఒక 10 మంది చచ్చిపోతారేమో యూట్యూబ్ వాళ్ళు, కానీ వందలాది మంది లైఫ్లు బాగుంటాయన్న, అది కావాలి. సో బెట్టింగ్ ప్రమోషన్స్ చేసే ముందు వీడియో స్టార్టింగ్లో వార్నింగ్ అని చెప్పేసి ఒక లైన్ యూజ్ చేస్తారు, మీరు ఏమైనా మీకు మీరే బాధ్యులు అని చెప్పేసి. అది తప్పు అని తెలిసి కూడా ఎందుకు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు? కొంతమంది చదువుకుని వాళ్ళు ఉంటారు, వాళ్ళకేం చెప్తారు మీరు? సరే చదువుకోండి వార్నింగ్ అని చూసినా సరే, అరే అన్న చెప్పిండుగా ఈజీ మనీ అని చెప్పేసి వాడు ఈజీ మనీ అని చూస్తాడు, కానీ ఈజీ డెత్ అని చూడాడు కదా. సో ఇట్లా చదువుకోని వాళ్ళు కూడా కొంతమంది వార్నింగ్ అంటే తెలియదు, హెచ్చరిక అంటే కూడా కొంతమంది తెలియదు, నాకు తెలియదు. కానీ ఇట్లాంటి తెలియని వాళ్ళు మోసపోయిన వాళ్ళు చాలామంది ఉండరు. సో ప్రతి ఒక్కరికి చెప్పేది అంటే, అన్న ఎద్దడో గొట్టంగా చెప్తాడు, అన్న మనకి ₹1,00,000 వస్తాయని చెప్పేసి ఈ బెట్టింగ్ ఆడమంటారు. కానీ ఎవడు ఆడకండి అన్న, మీ ఇంట్లో మీ కుటుంబాలను చూసుకోండి, మీ ఫ్యామిలీని చూసుకోండి, హ్యాపీగా ఉండండి. ఈజీగా పైసలు వస్తున్నాయి, ఈజీగా దెంగిపోదామంటే కాదన్న. నువ్వు పని చేస్తే గుద్ద దెంగించుకుంటే ఒక ₹1000 వస్తాయి, అర్థమవుతుందా? ఆ ₹1000 ఎందుకు ఇస్తాడు? ఒక బెట్టింగ్ ఆడితే నీకు ₹1,00,000 ఇస్తాడు అని చెప్పి ఎట్లా అంటే అవన్నీ బోకర్ బుక్ మాటలు. ఎవడో నీ వల్ల బాగుపడుతుండే, అర్థమవుతుందా? దీనివల్ల నీకు లాభం ఉంటే నువ్వు ఎప్పుడో బాగుపడుతుండే, కానీ నీకు లాభం లేదు. ఎవడైతే ప్రమోషన్ చేసిండో వానికే లాభం. సో ప్లీజ్ అందరు బెట్టింగ్ అనేది ఆపేయండి. ఇట్లా బెట్టింగ్ ప్రమోషన్ చేసేటోళ్ళని వేసుకోండి భయ్యా, ఉరి శిక్ష చేసినా తప్పులేదు.